హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అట్ ద రేట్ ఆఫ్ రోహన్. సో ఈ రోజు మనం బొమ్మలు చూడండి కథలు చెప్పండిలో భాగంగా వాదులాట దాని యొక్క ఫలితం ఏంటిదో మనము ఈ కథ ద్వారా డిస్కషన్ చేసుకుందాము. సో మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ చేయండి. మీరు ఏ విధమైన వీడియో చేయమన్నా ఆ వీడియో చేయడానికి రెడీగా ఉంటాను. సో ఓకే ఫ్రెండ్స్, మనం కథలోకి వెళ్ళిపోదాము. రింకు టింకు అనే రెండు పిల్లలున్నాయి. అవి ఒకరోజు సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. దారిలో వాటికి ఒక రొట్టె కనిపించింది. రెండు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. రొట్టెను నేను ముందుగా చూశాను, అది నాకే కావాలి అంది రింకు. కాదు, అది నేను ముందు చూశాను కాబట్టి ఇది నాకే కావాలి అంది టింకు. ఇలా ఆ రొట్టె నాదంటే నాదని రెండు పొట్లాట మొదలు పెట్టాయి. ఎప్పుడైనా మనం కూడా అంతే కదా, మన డైలీ లైఫ్ సిచ్యువేషన్ లో ఏదైనా ఒక వస్తువు దొరికింది అనుకోండి, అది నాదంటే నాది అనుకొని గొడవ పడే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. మీకు ఆల్రెడీ అనుభవం ఉండే ఉంటుంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ విధంగా ఇక్కడ పిల్లుల పొట్లాటను చెట్టు మీద ఉన్న అంజి గమనించింది. అంజి అంటే ఎవరిక్కడ ఒక కోతి లాంటి ఉంది కదా, సో అది గమనించింది. కిందకు దిగి వచ్చింది. మీ తగవు నేను తీర్చుతాను అని అంది. అంజి ఒక త్రాసు తెచ్చింది. రొట్టెను రెండు ముక్కలుగా చేసింది. త్రాసులో అటు ఇటు వేసి తూచింది. ఇటువైపు కొంచెం ఎక్కువగా ఉంది కదూ. కాదు, అటువైపు కొంచెం ఎక్కువగా ఉంది అంటూ రొట్టెలో కొంచెం కొంచెం తింటోంది. కొంచెం కొంచెం తింటుంది. ఇలా చేస్తూ మొత్తం రొట్టెని తినేసింది. గబగబా చెట్టుపైకి ఎక్కేసింది. పాపం. రింకు టింకు బిక్క మొహాలు వేసుకొని అంజి వైపు చూస్తుండి పోయాయి. ఈ విధంగా అవి రెండు కూడా వారి కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఆ రొట్టెని ఇచ్చినట్టుగా అయిపోయింది. అంటే ఇటు రింకుకి దొరకలేదు, ఇంకొకటి మన దీనికి కూడా దొరకలేదు, ఎవరికి టింకుకి కూడా దొరకలేదు. మొత్తానికి అంజికి ఈ ఫుడ్ దొరకడం జరిగిపోయింది. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వస్తువు దొరికినప్పుడు మనము ఆ వస్తువు నాదంటే నాదని గొడవ పడకుండా ఇద్దరు సామరస్యంగా ఆలోచించుకొని ఏ సమస్యనైనా మనం ఆలోచన చేసి డిస్కషన్ చేసుకొని సాధించుకోగలిగితే అది చాలా ఇద్దరికి ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా గొడవ పడుతూ ఉండడం వల్ల, ఆలోచన రహితంగా గొడవ పడుతూ ఉండడం వల్ల ఎవరికి మేలు జరగకుండా ఫైనల్ గా వేరొకరు వచ్చి మధ్యలో లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా వాదులాటకి దిగకూడదు. ఇదే వాదులాట యొక్క ఫలితం ఎలా ఉంటుందో మనం ఈ కథలో చెప్పుకున్నాం కదా. సో మనం కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ గా మనం చాలా వరకు గొడవలకి దూరంగా ఉండాలి. ఎల్లప్పుడూ అంటే చాలా ఎక్కువ శాతం మనం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ చదువుకుంటే మనకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మీకు ఎలాంటి కథలు కావాలో అవన్నీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.